హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనం పచ్చి రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో స్పైసీగా, టేస్టీగా ఉండే ఈ పచ్చి రొయ్యల కూరని అన్నంలో కానీ, ఈ గ్రేవీని రసంలో కలుపుకొని తినడానికి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. దీనికోసం మనం ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకునే ముందు రొయ్యల్ని బాగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా రొయ్యలకి ముందు భాగంలో, ఎనక భాగంలో చాలా వేస్ట్ ఉంటుంది. ఆ వేస్ట్‌నంతా బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ రొయ్యల్లో మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 3 పచ్చిమిరపకాయలు, మీ కారంకి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక ఇంచు చెక్క, 3 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం రొయ్యల కూరకు కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4 లవంగాలు, 2 యాలుకలు, ఒక ఇంచు చెక్క, ఇవన్నీ వేసుకొని బాగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్ లాగా. ఇప్పుడు దీనిలోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లంని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇలా ముక్కలు చేసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పొడి పొడిగా పౌడర్ వచ్చేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు మనం కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాక 2 పెద్ద టమోటాస్ని ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసుకొని మూతుంచుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, టమోటాలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఈ ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యల్ని యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని ఉడికించుకోవాలి. రొయ్యల్లో వాటర్ అంతా బాగా ఎక్కువ వస్తుంది. ఈ వాటర్ ఆల్మోస్ట్ 80% అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూను కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, రొయ్యలు ఆల్మోస్ట్ 70% ఉడికిపోయి ఉంటాయి మీకు. ఇలా ఉడికిపోయినప్పుడు మీరు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని యాడ్ చేసుకొని బాగా రొయ్యలకు మొత్తం కలుపుకొని ఒక 200 గ్రామ్స్ వాటర్, ఒక మీడియం గ్లాస్ తోటి వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ మసాలాకి. ఇప్పుడు మరొక 5-10 నిమిషాల పాటు ఈ కూరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ దగ్గర పడి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఈ టైంలో మీరు ఒక 5 పచ్చిమిరపకాయలని, మీరు బాగా కారం తింటాము అంటే 6-7 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒక మరో 5 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూస్తే కూరలో ఆ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యల కూర రెడీ అయిపోతుంది, బాగా దగ్గరగా వస్తుంది. మీరు కూడా తయారు చేసుకొని రొయ్యల కూరని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.